చేతన్, సుందర్ పిచ్చై, సత్యనాదెల్లా లాంటి వాళ్ళు ఇండియాని వదిలేసి వెళ్ళి ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే గొప్ప వాళ్ళు అయిన తర్వాత కూడా ఎవరు ఇండియాకి తిరిగి రాలేదు. కానీ మనం చెప్పుకుంటాం ఇండియన్ CEO అది ఇది అని, కానీ ఎవరు ఇండియాకి తిరిగి రారు. ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ఇండియా. నాకు 10 కంట్రీలు తిరిగితే అర్థమైంది లైఫ్ స్టైల్ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి అని. మరి అలాంటిది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళకి ఇంకెంత అర్థమై ఉండదో. అసలు ఇండియాకి రావాలి అన్న థాట్ కూడా రావట్లేదు. మొన్న ఒక ఫారినర్ ఇండియాకి వచ్చి రైల్వే బాత్రూమ్ వీడియో తీసి పెడితే కామెంట్స్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కుంభమేళాకి వెళ్లే ట్రైన్స్ డోర్స్ క్లోజ్ ఉన్నాయని చెప్పేసి వాటిని బద్దలు కొట్టి, విండోస్ బద్దలు కొట్టి, పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్ని బద్దలు కొట్టారు. లోపల ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. వేరే కంట్రీస్ లో రివర్స్ ఆర్ జస్ట్ రివర్స్ చాలా క్లీన్ ఉంటాయి. మన కంట్రీస్ లో రివర్స్ అంటే దేవతలు, గంగా, యమున, కావేరి ఇలా. అయినా మనం నీట్ గా ఉంచుకోము. రోడ్స్ మీద ఉచ్చబోయడం, స్వచ్ఛ భారత్ వచ్చినా కూడా ఆగలేదు. జస్ట్ నేను 4 to 5 చెప్పా. ఇలాంటివి వేల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో. చైతన్, మన ఇండియన్స్ అందరికీ ఒక బలమైన బాధ్యత ఉంది. అదేంటి అంటే వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. మీరు ఒక ఫారినర్ తో మిస్బిహేవ్ చేసినా, లేదా మీరు ఇండియాలో మిస్బిహేవ్ చేసినా, చైతన్ చేసిండు, జై చేసిండు అన్నారు, ఇండియన్ చేసిండు అంటారు. నేను ప్రతి కంట్రీకి వెళ్ళి ప్రతి కొండ ఎక్కి మన ఇండియన్ జెండాని రిప్రజెంట్ చేస్తుంటే దాని రెస్పెక్ట్ పోయేటట్టు దయచేసి ఏది చేయకండి. మనందరం కూడా ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇండియాలో ఉండడానికి ట్రై చేయండి. చైతన్య సజెషన్ కాదు, అబ్జర్వేషన్.